వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. బీహార్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులు వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. ఆ రాష్ట్రంలోని 4 జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బెగూసరాయ్, దర్భంగా జిల్లాల్లో వేర్వేరు ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇక మధుబనిలో 3 చనిపోగా ఇందులో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఉన్నారు. సమస్తీపూర్లో ఓ వ్యక్తి పిడుగుపాటు వల్ల చనిపోయినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే సూచనల ప్రకారం నడుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే బీహార్ ఆర్థిక సర్వే ప్రకారం 2023లో పిడుగుపాటు కారణంగా రాష్ట్రంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, బీహార్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు, పిడుగుపాటు అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలు, పిడుగుపాటుతోటి కూడా దాదాపు 13 మంది చనిపోయినట్టుగా సమాచారం అందింది. బీహార్ రాష్ట్రంలో ముఖ్యంగా 4 జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. భారీగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడడంతో 19 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రం కంప్లీట్ గా కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఈ రోజు బీహార్ రాష్ట్రంలో కనిపించింది. 24 గంటల వ్యవధిలో పలు జిల్లాల్లో పడినటువంటి పిడుగుపాటుతోటి 13 మంది మరణించారు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభుత్వం కూడా సంతాపం ప్రకటించింది. చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా పరిహారం కూడా సీఎం ప్రకటించడం జరిగింది. సో దీంతో 4 జిల్లాల పరిస్థితి మాత్రం ఉరుపులు, మెరుపులతోటి చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. అటు బెగుసరాయ్, మధుబని, దర్భంగా ఈ 3 జిల్లాల్లో కూడా పిడుగుబాటు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బెగుసరాయ్ జిల్లాలో 5, మధుబని జిల్లాలో 3, దర్భంగా జిల్లాలో 1 పిడుగుపాటుకు మరణించడం జరిగింది. ఇదే పరిస్థితి ఏప్రిల్ 13 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. భారీ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా బీహార్ రాష్ట్రంలోని ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నిర్మానుష్య ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండకూడదని, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు, ఎందుకంటే అదంతా ఓపెన్ ప్లేస్ ఉంది, మైదాన ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెట్ల కింద కానీ మైదాన ప్రాంతంగా ఉండకూడదని, వాతావరణ పరిస్థితిని బట్టి పిడుగులు, మెరుపులు పడేటువంటి పరిస్థితులలో అప్రమత్తంగా ఉండాలని సూచన జరిగింది. ఒకసారి మనకు చనిపోయిన వాటి వివరాలు కనుక తీసుకుంటే బెగుసరాయ్ జిల్లాలో పిడుగుపాటుకు ముఫాసిల్, భగవాన్పూర్, బల్లియా మరియు సాహిబ్పూర్, కమల్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 5 మరణించడం జరిగింది. భగవాన్పూర్ బ్లాక్ లోని ముఖ్యాపూర్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మనోహర్పూర్ గ్రామానికి చెందినటువంటి 13 సంవత్సరాల అంశు కుమారి, ఆమె ఫ్రెండ్ అచల కుమారి, మరొకరు ముస్కాన్ కుమారులతో కలిసి పొలానికి వెళ్ళినప్పుడు ఈ పిడుగుపాటు పడ్డది. దాంతో అక్కడికక్కడే అంశు, ఆమె ఫ్రెండ్ అచల్ కుమారి, ముస్కాన్ కుమారి ముగ్గురు బాలికలు కూడా అక్కడే మరణించడం జరిగింది. దీంతో వాళ్ళ ఫ్రెండ్ తో ఉన్నటువంటి ఇంకోరు కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. ఇక మధుబనిలో పిడుగుపాటుకు 3 గురయ్యారు. మధుబని జిల్లాలో అల్పూరా గ్రామానికి చెందినటువంటి 62 ఏళ్ల ఎండి జాకీర్ మరియు అతని 18 సంవత్సరాల కుమార్తె అషయ్య, వీళ్ళిద్దరూ గాయపడడం జరిగింది. అంటే చాలా పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబాలు కూడా తీవ్రమైనటువంటి రోదంలో అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు బీహార్ లో కనిపిస్తుంది. బీహార్ లో పడ్డటువంటి పిడుగుపాటుకు 13 మంది చనిపోగా మరికొంతమంది గాయపడ్డారు. చాలా చోట్ల కూడా ఈ 3 జిల్లాల్లో కూడా పరిస్థితిని ప్రజలు చాలా భయాందోళనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే పరిస్థితి 13 తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు సూచించడం జరిగింది. దాంతో పాటు అంటే ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎందుకంటే పిడుగుపాటు భద్రత గురించి
వీధి నాటకాలు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ బీహార్ విపత్తు నిర్వహణ శాఖ ప్రజలు ఇంటి లోపలనే ఉండాలని, బహిరంగ ప్రదేశాలు మరియు వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పడం జరుగుతుంది. 13వ తారీఖు వరకు కూడా బీహార్ అంతటా కూడా ఉరుములు, వడగళ్లు మరియు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి బీహార్ జిల్లాలో ఉంది. ఎందుకంటే ఈ రోజు పడ్డటువంటి భారీ వర్షాలు, పిడుగులతో 13 మంది చనిపోవడంతో పెద్ద ఎత్తున కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే బీహార్ లో పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయి, ఉరుములు మెరుపుల శబ్దాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాటి ఈ పిడుగుపాటు శబ్దాలకు కూడా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా చనిపోయేటువంటి పరిస్థితులు కూడా చాలా సంఘటనలు గతంలో బీహార్ రాష్ట్రంలో జరిగినాయి. కాబట్టి వాటి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు బీహార్ విపత్తు శాఖ అలానే ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మొత్తానికి అయితే బీహార్ రాష్ట్రంలో ఈ రోజు పడ్డటువంటి భారీ పిడుగులు, ఉరుములతోటి 13 మంది మరణించడంతో వారి కుటుంబాలందరూ కూడా తీవ్రమైన శోక సముద్రంలో మునిగిపోయాయి. వాటిని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ ఉరుములు, మెరుపులు, అకాల వర్షం బీహార్ రాష్ట్రాన్ని కూడా అతలాకుతం చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పుడు ఏప్రిల్ నెల కాబట్టి ఒకవైపు ఈ సీజన్ లో అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 13 అని చెప్పారు. ఏప్రిల్ 2వ వారంలో కూడా భారీగా కూడా ఎదురుగాలు, వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులు ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా అంటే వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు కానీ, కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ ఎక్కువగా ఓపెన్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది. అంటే బీహార్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు అన్ని రకాల పంటలు కూడా క్రాప్ కు వచ్చినటువంటి సీజన్ కాబట్టి పంటలు చేతికి వచ్చిన సమయంలో వీళ్ళందరూ పనులు నిమిత్తము బయట ఉంటారు కాబట్టి బయట ఉన్నటువంటి ప్రజల పైన, ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి ప్రజల పైన పిడుగుపాటు ఎక్కువగా పడుతుంది కాబట్టి గుంపులుగా ఉన్న వారిపైన కూడా పిడుగుపాటులు పడి ఎంతమంది అక్కడ ఉంటే అక్కడ అంతమంది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా గుంపులుగా ఉండొద్దు అనేటువంటి హెచ్చరికలు కూడా ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు మాత్రము ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు. శివ రైట్, ఓకే రాజు పటేల్, థ్యాంక్ యూ.